ఫ్రెండ్స్, ఊహించని సిచ్యువేషన్స్ ఇప్పుడు చెన్నై ముంబై జట్లలో కనబడుతుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే అసలు ఊహించని ట్విస్ట్ ఏంటంటే చెన్నై జట్టుకు హార్దిక్ పాండ్యా వెళ్ళిపోయాడా, మరి ముంబై ఇండియన్స్ జట్టుకు కొత్త కెప్టెన్ ఎవరు అనే విషయం పైన ఇప్పుడు చాలా పెద్ద చర్చ జరుగుతుంది. సరిగ్గా 2 ఏళ్ల క్రిందట ముంబై ఇండియన్స్ జట్టు హార్దిక్ పాండ్యాని రాత్రికి రాత్రి కెప్టెన్ చేసేసింది. అప్పటి వరకు జీటీ కెప్టెన్ గా ఉన్నవాడు అనమాట. ఎవరు? హార్దిక్ పాండ్యా. జీటీ కెప్టెన్ గా వెళ్ళిన సంవత్సరమే తను జీటీకి కప్ అందించాడు. సెకండ్ టైం తన కెప్టెన్సీలో తను ఫైనల్స్ కి తీసుకువెళ్ళాడు. ఈ దెబ్బకి ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం అయ్యయ్యో హార్దిక్ పాండ్యాని అనవసరంగా మేము వదిలేసుకున్నాం అని చెప్పేసి మళ్ళీ కోటాను కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తీసేసి మరీ పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత తెలిసిన అసలు విషయం ఏంటి అంటే ఈ గొప్పతనం హార్దిక్ పాండ్యాది కాదు, ఆ జట్టు హెడ్ కోచ్ అయిన ఆశిష్ నెహ్రాది. అందుకని శుభ్మన్ గిల్ పెట్టి కూడా మంచిగా రిజల్ట్స్ లాగుతున్నాడని అర్థమైంది. అయితే ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అంటే హార్దిక్ పాండ్యా, ఎంఎస్ ధోని చాలా మంచి స్నేహితులు. ఒక మాటలో చెప్పాలంటే బ్రదర్, ఎల్డర్ బ్రదర్, అన్న తమ్ముడు రిలేషన్ అనమాట. సో చెన్నై జట్టు సిఇఓ కాశీ విశ్వనాథన్ వచ్చి దాదాపుగా 40 మినిట్స్ మైదానంలో మాట్లాడాడు. అలా మాట్లాడిన కొద్దిసేపటికే ఇక చెన్నై జట్టు యాజమాన్యానికి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్ని కూడా హార్దిక్ పాండ్యాకు ఎల్లో కలర్ జెర్సీ వేసి విజిల్ పోడు అంటూ చెప్పడం జరిగింది. అయితే ఇక ఈ నేపథ్యంలో ఏం జరిగింది అనేది కనుక చూసినట్టయితే హార్దిక్ పాండ్యా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వెళ్ళిపోతున్నాడు. అయితే ఇక ముంబై ఇండియన్స్ తదుపరి మ్యాచెస్ లో వెన్నునొప్పి కారణంగా తను పక్కకు తప్పుకున్నాడు కదా. అయితే ఇప్పుడు తను ఏకంగా చెన్నై జట్టుకు వెళ్ళిపోయాడు. ఆల్రెడీ థ్యాంక్ యూ సిఎస్కే అని, విజిల్ పోడు అని తనకు సంబంధించినవి చేస్తున్నాయి. మరి ముంబై ఇండియన్స్ కెప్టెన్ ఎవరు అంటే ఖచ్చితంగా రోహిత్ శర్మ కానీ, లేదంటే రోహిత్ శర్మ వీర శిష్యుడైన తిలక్ వర్మ కానీ రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.